బుట్టెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇటీవల ఉదయం జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో పోస్టర్ను ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొండ సురేఖ, సీతక్క పాల్గొన్నారు. 2026 జనవరి నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే మేడారం మాస్టర్ ప్లాన్తో సమ్మక్క సరళమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాతి కట్టడాలతో ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు సంబంధించిన పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇవాళ ఉదయం జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొండ సురేఖ, సీతక్క పాల్గొన్నారు. 2026 జనవరి నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికీ మేడారం మాస్టర్ ప్లాన్తో సమ్మక్క సరళమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాతి కట్టడాలతో ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు ప్రతిబింబించేలా గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అడ్లూరు జిల్లా రంపచోడవరంలో ఎన్టీఆర్ మెగా